ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌లో టీమిండియా ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో సమిష్టిగా రాణించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను కేవలం 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ మైదానంలో ఆస్ట్రేలియా చేసిన 186 పరుగుల భారీ టీ20 స్కోర్ కావడంతో పాటు అత్యధిక చేజింగ్ రికార్డు కూడా ఇదే కావడం విశేషం. అంతేకాకుండా ఈ మైదానంలో ఆస్ట్రేలియాకు ఇదే తొలి టీ20 పరాజయం కూడా. ఇక ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-1తో కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 3 మార్పులు చేసింది. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్లను పక్కన పెట్టింది. వారి స్థానాల్లో జితేష్ శర్మ, హర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్లను తుది జట్టులోకి తీసుకుంది. అయితే హర్షిత్ రాణా ప్లేస్లో హర్షదీప్ సింగ్ను తీసుకుని టీమిండియా మంచి పని చేసింది. ఆస్ట్రేలియా కీలక బ్యాటర్లైన ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్ అండ్ మార్కస్ స్టోనిస్ వంటి కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు వేసి 35 రన్స్ ఇచ్చి 3 వికెట్లను తీసుకున్నాడు. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. అయితే ఒక్క మ్యాచ్లో ఫెయిల్ అయిన సంజు శాంసన్ను పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే ఈ మ్యాచ్లో కూడా శుభ్మాన్ గిల్ విఫలమయ్యాడు. వరుసగా అతను 6 ఇన్నింగ్స్లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం విశేషం. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ అండ్ మార్కస్ స్టోనిస్ హాఫ్ సెంచరీలతో రాణించారు. మార్కస్ స్టోనిస్ 39 బంతులు, 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. అండ్ టిమ్ డేవిడ్ 38 బంతులు, 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. దీంతో టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా పరంగా ఇండియా పైన టీ20లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా 2వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో కెమెరన్ గ్రీన్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఇక 2వ స్థానంలో టిమ్ డేవిడ్ 23 బంతుల్లో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో టిమ్ డేవిడ్ కొట్టిన ఒక సిక్సర్తో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో భారీ సిక్సర్ బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో 129 మీటర్ల భారీ సిక్సర్ను కొట్టాడు. ఈ క్రమంలో టిమ్ డేవిడ్ 13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 2012లో మార్టిన్ గుప్టిల్ సౌత్ ఆఫ్రికాపై 127 మీటర్ల సిక్సర్ను కొట్టాడు. తాజాగా 129 మీటర్ల సిక్సర్తో టిమ్ డేవిడ్ ఈ రికార్డును అధిగమించాడు. ఇక అనంతరం టీమిండియా 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి గెలుపొందింది. వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ, తిలక్ వర్మ రాణించారు. ఇక మ్యాచ్ విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో టాస్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. వరుసగా 19 లేదా 20 మ్యాచ్లు టాస్ ఓడిపోయాం. అందుకే ఆ పరంపరను ఛేదించడం ఆనందంగా ఉంది. ఈ రోజు టాస్ గెలవడం కూడా మాకు విజయానికి కలిసొచ్చింది. జట్టు ప్రదర్శన కూడా ఆనందాన్ని ఇచ్చింది. తుది జట్టులో చేసిన మార్పులు ఫలించాయి. జట్టులోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా కష్టపడుతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతనికి జితేష్ శర్మ బాగా సహకరించాడు. హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జట్టు కాంబినేషన్ కుదిరినట్టు అనిపించింది. ఇక బుమ్రా, హర్షదీప్ సింగ్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. టాప్ ఆర్డర్లో శుభ్మాన్ గిల్, అభిషేక్ శర్మ తరహాలోనే ఈ ఇద్దరిది కూడా గొప్ప జోడీ. బుమ్రా తన పనిని సైలెంట్గా చేసుకుంటూ పరుగులు కట్టడి చేస్తాడు. ఆ పరుగుల ఒత్తిడిని హర్షదీప్ సింగ్ మరో ఎండ్లో వికెట్ల ద్వారా ఉపయోగించుకుంటాడు. ఈ ఇద్దరిది అత్యంత ప్రమాదకరమైన కాంబినేషన్. ఈ సిరీస్ను మేము 1-1తో సెట్ చేశాం. 4వ టీ20 కోసం ఆసక్తిగా ఉన్నాం. మా కుర్రాళ్ళంతా చాలా నమ్మకంగా ఉన్నారు. క్రికెట్ను ఆస్వాదిస్తున్నారు అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.